ఈరోజు మాట్లాడే టీం దే ఆర్ ద ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్. ఒక సూపర్ హీరో మూవీ చూస్తే ఎలా ఉంటుందో, ఎలాంటి మల్టీ స్టారర్స్ ఉంటారో అలాంటి టీమే. ఆన్ పేపర్ చూస్తే వాళ్ళకన్నా మించిన టీం ఏది ఉండదు. 15 సంవత్సరాలుగా హిట్ మ్యాన్ ముంబైచా రాజా టీంని నడిపించాడు. ఇప్పుడు కున్ఫు పాండ్యా ఏం చేయగలుగుతాడో చూద్దాం. ముంబై ఇండియన్స్ 5 టైమ్స్ ఛాంపియన్స్ 2013, 2015, 2017, 2019 అండ్ 2020. గత 5 సంవత్సరాల నుండి ట్రోఫీ లేదు. వాళ్ళ మీద ఒత్తిడి అనేది ఉంటుంది. వాళ్ళ టీం ఎలా ఉంది, వాళ్ళు చేసిన ఆప్షన్ పిక్స్ ఏంటి, బెస్ట్ 11 ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్, వీక్నెస్, ప్లే టు వాచ్ అవుట్ ఫర్ అన్నీ కూడా కవర్ చేద్దాం ఈ వీడియోలో. సరే, వాళ్ళ టీం గురించి వస్తే ఫస్ట్ చూసుకుంటే అక్కడ ఇండియన్ హీరోస్ ఉన్నారు, ఫారెన్ ఫైర్ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. ఇండియన్ హీరోస్ గురించి వస్తే నేను యాక్చువల్గా లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ చేసినప్పుడు సూపర్ హీరోస్తో పోల్చాను. కానీ ఈసారి ఏం చేస్తానంటే మీకోసం తెలుగు హీరోస్తో పోలుస్తా. అంటే ఒట్టి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీంలో ఎవరైతే స్పెషల్ ప్లేయర్సో వాళ్ళని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోస్ తోటి కొంచెం పోల్చే ప్రయత్నం చేస్తాను. రోహిత్ శర్మ, ఫస్ట్ రోహిత్ శర్మకి మీకు గుర్తొచ్చేది ఏంటి? ఆ క్లాస్, ఆ గ్రేజ్, ఆ షార్ట్స్లో ఉన్న ఎలిగెన్స్. మరి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సేమ్ అలానే, అది డ్యాన్స్ అయినా, డైలాగ్స్ అయినా, తన ప్రెజెన్స్ అయినా, ఎక్స్పీరియన్స్ అని ఎవరికి ఉంది? చిరంజీవికి. సో రోహిత్ శర్మ చూసినప్పుడల్లా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎవరైతే చిరంజీవి ఫ్యాన్సో వాళ్ళైతే ఫుల్ ఖుషి ఉంటారు. సో దట్ ఈస్ రోహిత్ శర్మ 5. దాని తర్వాత చూస్తే సూర్యకుమార్ యాదవ్ మీకు గుర్తొచ్చేది ఏంటి? సూర్యకుమార్ యాదవ్ అనగానే ఒక గేమ్ చేంజర్. రామ్ చరణ్ కూడా ఒక గేమ్ చేంజర్ తెలిసిందే. మూవీస్లో ఎలా అయితే తన ప్రెజెన్స్ ఒక గేమ్ చేంజర్గా మారుతుందో అలానే సూర్యకుమార్ యాదవ్ కూడా మ్యాచెస్లో, ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ ఆడుతున్నప్పుడు తను మ్యాచెస్ అలా చేంజ్ చేసేస్తాడు. దాని తర్వాత తిలక్ ప్లేయర్గా మీకు గుర్తొచ్చేది ఏంటిదంటే వరల్డ్ కప్లో కూడా రీసెంట్గా చూశారు. వర్స్టైల్ ప్లేయర్, మీదంటే మీద ఆడతాడు, కిందంటే కింద ఆడతాడు. అందుకనే నానితో పోలుస్తాను నేను. నాని కూడా ఈ మధ్యకాలంలో యాక్షన్ మూవీస్ చేస్తున్నాడు, ఇంతకుముందు కామెడీ చేసేవాడు. సో వర్సటైల్ యాక్టర్, ఇటువైపు ఏమో వర్సటైల్ ప్లేయర్. సో అక్కడ తిలక్ అండ్ నానిని పెట్టడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఒక్కసారి దిగాడంటే ఎప్పుడు వచ్చాడనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు ఆ 6లు కొడుతుంటాడు. మహేష్ బాబుతో పోలుస్తా, ఎప్పుడు వచ్చామనే కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు కాబట్టి. సో హార్దిక్ పాండ్యా కూడా అలాంటి ఇంపాక్టే క్రియేట్ చేస్తాడు ముంబై ఇండియన్స్కి, అది విత్ ద బ్యాట్ అయినా ఆర్ విత్ ద బాల్ అయినా. మరి బూమ్రా విషయానికి వస్తే బూమ్రా ఎవరు? బాలయ్య. వన్స్ ఈ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అట్లనే బూమ్రా కూడా ఒక్కసారి బరిలో దిగాడు అంటే వికెట్ తీస్తాడు. కెప్టెన్ ఎప్పుడు బాల్ ఇచ్చినా కూడా ఆ బ్రేక్ త్రూ అనేది అందిస్తాడు. సో ఐ మేడ్ అన్ ఎఫర్ట్ అట్లా పోల్చడానికి. ఇంకా చాలామంది హీరోస్ ఉన్నారు. మీరు ఏ హీరోస్ ఇంకా బెటర్గా ఉంటుంది మీరు కమెంట్స్లో అయితే చెప్పండి. మీకు చాలామంది ఫేవరెట్ యాక్టర్స్ అయితే ఉంటారు కాబట్టి. సార్ మీరు ఫారెన్ సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. 8 మంది ముంబై ఇండియన్స్ టీంలో అందరూ కూడా సూపర్ స్టార్సే, ఫారెనర్స్. డికాక్ని తీసుకున్నారు ఈ ఇయర్, చూసాం మనం. రికల్టన్ని తీసుకున్నారు. రికల్టన్ లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాడు అనుకోండి ఆబ్వియస్లీ. బట్ అక్కడ చూసుకుంటే విల్ జాక్స్ ఎలాంటి ఫామ్లో ఉన్నాడో మనకు తెలిసిందే. రూథర్ఫర్డ్ని జీటీ నుంచి ట్రేడ్ చేసుకున్నారు. అండ్ శాంట్నర్ ఉన్నాడు, లాస్ట్ సీజన్ కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మనం చూసాం. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, కార్బిన్ బాష్ అండ్ అల్లా గజన్ఫర్. 8 ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గర ఫారెన్ సూపర్ స్టార్స్ అందరూ కూడా మ్యాచ్ విన్నర్స్. అందుకనే ఆన్ పేపర్ ముంబై ఇండియన్స్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద ఐపీఎల్. దాంట్లో ఏ డౌటే లేదు. 5 ఏళ్ళైంది వాళ్ళు కప్ గెలిచి. ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళు లాస్ట్ సీజన్ క్వాలిఫై అయ్యారు, ప్లే ఆఫ్స్ దాకా వచ్చారు, కానీ ఆ కప్ అయితే గెలవలేదు. 5 సంవత్సరాలు ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ అని మాట్లాడుతున్నాం. వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే చాలా పెద్ద వెయిట్ అనే చెప్పాలి. అందుకనే హార్దిక్ పాండ్యా మీద ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. సరే, సెకండ్ సెగ్మెంట్కి వచ్చేద్దాం. ఆప్షన్ పిక్ 2.75 crores వెళ్ళారు ఆప్షన్లో. సో ఆబ్వియస్లీ పెద్ద చేసేది ఏముండదు వాళ్ళకి. బహుశా అందరు టీం అంతా కలిసి అబుదాబి వెళ్ళడానికే ఎక్కువ ఖర్చు అయి ఉంటుంది 2.75 crores కన్నా ప్రైవేట్ జెట్ వెళ్ళడానికే. బట్ ఆ 2.75 crores మీరు ఏం చేయగలుగుతారు అనేది ముంబై ఇండియన్స్ చేసి చూపించారు. క్వింటన్ డికాక్ ఇనీషియల్గా తను బేస్ ప్రైస్ 2 crores పెట్టుకుంటే తనతో మాట్లాడి 1 crore చేంజ్ చేయించారు. 1 crore చేంజ్ చేయించిన తర్వాత వాళ్ళు ప్యాడల్ రేజ్ చేసినప్పుడు ఏ టీం కూడా మళ్ళీ రేజ్ చేయలేదు. డికాక్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎల్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికాకి ఎన్నో సంవత్సరాలు ఆడాడు, ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. గతంలో కూడా ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు రోహిత్ శర్మతో పాటు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం జరిగింది. క్వింటన్ డికాక్ తనని 1 crore సొంతం చేసుకోవడం, ఇట్ వాజ్ అ స్టీల్. అంటే ఆప్షన్లోనే బెస్ట్ బై ఏది ఉందంటే క్వింటన్ డికాక్ 1 crore ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోవడం అని నేనైతే చెప్తాను. దానికన్నా ముందు ఒక కామెడీ చేస్తారు ఆప్షన్లో. కెమెరాన్ గ్రీన్ కోసం ఎత్తారు, వాళ్ళకి తెలుసు దొరకడని. బట్ స్టిల్ తన తర్వాత ఆకాష్ అంబానీ చెప్పడం జరిగింది ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మేము ఎత్తామని. బట్ ఆప్షన్లో పెద్ద
పిక్స్ ఏం చేసుకోలేదు వాళ్ళు. క్వింటన్ డికాక్, మయాంక్ రావత్ అని తన బేస్ ప్రైజ్లో తీసుకున్నారు. ఇజార్ అని బీహార్ ఫాస్ట్ బౌలర్ తనని బేస్ ప్రైజ్లో తీసుకున్నారు. దానిష్ మలేవర్ అని అక్కడ విదర్భ బ్యాటర్ తనని కూడా బేస్ ప్రైజ్లో తీసుకోవడం జరిగింది. సో ఎక్కువ బైస్ అయితే చేసుకునే అవకాశం కూడా లేదు. క్వింటన్ డికాక్ ఈజ్ ద మేజర్ బై అండ్ ఇట్స్ అ బెస్ట్ బై ఈ సిచ్యువేషన్లో. ఎస్ రికిల్టన్ ఉన్నాడు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ దొరుకుతున్నప్పుడు వై నాట్ గో ఫర్ హిమ్, అదే చేశారు ముంబై ఇండియన్స్. అండ్ ద ఇంపార్టెంట్ టాపిక్, మీకు అందరు కూడా నచ్చే టాపిక్ ఏంటంటే లెజెండ్ స్పెషల్. నిన్న లెజెండ్ స్పెషల్లో ఎంఎస్ ధోని గురించి మాట్లాడాను. ఆ వీడియో మిస్ అయి ఉంటే మీరు వెళ్ళి చెన్నై సూపర్ కింగ్స్ వీడియో చూడండి. ఎంఎస్ ధోని గురించి మాట్లాడడం జరిగింది. స్పెషల్ టాపిక్ మాట్లాడుతున్నాను. ఈరోజు రోహిత్ శర్మ గురించి, రేపు విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాను. మరి రోహిత్ శర్మ ముంబై చా రాజా, హిట్ మ్యాన్, ఎన్నో పేర్లు ఉన్నాయి తనకి. ఫస్ట్ తన జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడ నుండి? డెక్కన్ చార్జర్స్ నుండి. అప్పుడు 2 సంవత్సరాలు ఏమో ఆడాడు. అప్పుడు డెక్కన్ చార్జర్స్కి ఆడుతున్నప్పుడే ఆడమ్ గిల్క్రిస్ట్ తను గ్రహించి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వడం జరిగింది. 2008, 2009, 2010 కూడా ఆడినట్టు 3 సంవత్సరాలు ఆడాడు. అప్పుడే వైస్ కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే 2011లో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్నారో ఆప్షన్లో, ఈ వాజ్ ద సెకండ్ హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళాడు ఆ ఆప్షన్లో 2011లో ముంబై ఇండియన్స్. దట్ వాజ్ ద బెస్ట్ బై ఫర్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే వాట్ వాజ్ అబౌట్ టు కమ్, ముంబై ఇండియన్స్ హిస్టరీని తిరగ రాశారు. ఎందుకంటే 2013 వరకు వాళ్ళకి టైటిల్ లేదు. 2013లో కూడా రిక్కీ పాంటింగ్ క్యాప్టెన్ చేశాడు. క్యాప్టెన్ చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద సీజన్ వాళ్ళకి స్టార్ట్ మంచిగా రాలేదు. రోహిత్ శర్మకి 6 మ్యాచెస్ తర్వాతనో ఏమో ఇచ్చారు క్యాప్టెన్సీ. దాని తర్వాత మొత్తం టేబుల్ని టర్న్ అరౌండ్ చేశాడు. 2013లో వాళ్ళకి మొదటి టైటిల్ అందించడం జరిగింది. అండ్ దాని తర్వాత 2015, 2017, 2019, 2020 5 ట్రోఫీలు అందించాడు. దాంట్లో 3 ఫైనల్స్ వర్సెస్ సిఎస్కే, ద ఆర్చ్ రైవల్స్ వాళ్ళకి. ఎందుకంటే దే ఆర్ ద 2 బెస్ట్ టీమ్స్ ఇన్ ద టోర్నమెంట్, దాంట్లో డౌటే లేదు. 5 ట్రోఫీలు వీళ్ళకి, 5 ట్రోఫీలు వీళ్ళకి. ముంబై ఇండియన్స్కి 5 సార్లు ఎంఎస్ ధోని కెప్టెన్ అయితే 5 సార్లు రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. అట్లాంటి లెగసీ సృష్టించాడు రోహిత్ శర్మ. ఆ 5 ఫైనల్లో కూడా చూస్తే 2013 148 డిఫెండ్ చేసుకున్నాడు వర్సెస్ సిఎస్కే. సో క్యాప్టెన్సీ గురించి మాట్లాడితే లో టోటల్స్ ఎలా డిఫెండ్ చేసుకున్నాడో మీకు ఒకసారి చెప్పి వినిపిస్తాను. 148 వర్సెస్ సిఎస్కే 2013లో. 2017లో 129 డిఫెండ్ చేసుకుంటూ 1 రన్ తేడాతో గెలిచారు. మీకు గుర్తున్నట్టయితే పూణే ఆ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ జరగడం మనం చూసాం. అక్కడ మిచెల్ జాన్సన్ అనుకుంటా లాస్ట్ ఓవర్ వేసింది, ఇఫ్ మై మెమరీ సర్వ్స్ రైట్. 2019 కూడా 149 డిఫెండ్ చేసుకుంటూ 1 రన్తో గెలిచారు. అంతేకాకుండా 2015లో తను హాఫ్ సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఉండే. సో రోహిత్ శర్మ లెగసీ ఇన్ ఐపీఎల్ ఎప్పటికీ గుర్తుంటుంది. అండ్ ఈజ్ ఓన్లీ ద సెకండ్ ప్లేయర్ టు విన్ 6 ఐపీఎల్ ట్రోఫీస్. ఇంకొక ప్లేయర్ ఎవరో మీరు కమెంట్స్లో చెప్పండి. మీకు ఒకవేళ కరెక్ట్గా ఏమంటారు మెమరీ ఉంటే. ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే 2 మాత్రమే 6 సార్లు గెలిచారు ట్రోఫీ. ఒకటి రోహిత్ శర్మ, ఇంకోటి ఎవరో మీరు కమెంట్స్లో చెప్పండి. సో దట్ ఈస్ రోహిత్ శర్మ, దట్ ఈస్ లెజెండ్ స్పెషల్. మరొకసారి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ తీసేసిన తర్వాత కూడా లాస్ట్ 2 సీజన్స్ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ చేశాడు. ఎందుకంటే 2020 తర్వాత 3 సంవత్సరాలు క్యాప్టెన్సీలో గెలవలేదు. ముంబై ఇండియన్స్ ప్రెషర్ ఉంటుంది మేనేజ్మెంట్ నుండి, ట్రోఫీ గెలవాలి, వాళ్ళకి గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి హార్దిక్ పాండ్యా కూడా 2 సంవత్సరాలు ఆయన గెలవకుండా, బట్ స్టిల్ ముంబై ఇండియన్స్ వైపే ఉన్నాడు రోహిత్ శర్మ. వేరే ఫ్రాంచైజీకి వెళ్ళి నాకు క్యాప్టెన్సీ కావాలి అలాంటిది ఏం చేయలేదు. ఉండి లాస్ట్ సీజన్ విత్ ద బ్యాట్ కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఈజ్ బ్యాక్, హిట్ మ్యాన్ ఈజ్ బ్యాక్ ఫర్ అనదర్ సీజన్. చూద్దాం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో ఈ సీజన్లో. దట్ ఈస్ లెజెండ్ స్పెషల్ ఫర్ యూ. మరి టీమ్ స్ట్రెంగ్త్స్ ఏంటి ముంబై ఇండియన్స్ది? సో ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్ చూసుకుంటే వాళ్ళు 1 to 12, అది కూడా చెప్తాను. టీమ్ 12 ఏమి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం ప్రకారం ఏముంటుందో చెప్తాను. కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ చూసుకుంటే ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ టీం. ఇందాక మాట్లాడుతున్నట్టు ఆల్రౌండ్ ఎబిలిటీ ఉంది, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది. స్పిన్నర్స్ అంటే స్పిన్నర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్, బ్యాటింగ్ ఫైర్ పవర్ అన్నీ కూడా ఉంది. సో గుడ్ ఆల్రౌండ్ టీం అయితే వాళ్ళ దగ్గర ఉంది. అండ్ మీకు ఒకవేళ పిచ్ గురించి కూడా మాట్లాడితే వాళ్ళకి చక్కగా సూట్ అవుతుంది. ఎస్పెషలీ క్వింటన్ డికాక్ లాంటి బ్యాటర్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాటర్, సూర్యకుమార్ యాదవ్ అక్కడే ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. తిలక్ కూడా బౌన్స్ అంటే చాలా ఇష్టం, రోహిత్ శర్మకు కూడా బౌన్స్ అంటే ఇష్టం. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటర్స్ అందరికీ కూడా ఆ పిచ్ సూట్ అవుతుంది. అండ్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ జస్ప్రీత్ బుమ్రా. ఒక్కడే జస్ప్రీత్ బుమ్రా ఉంటాడు వరల్డ్లో, ఇంకెవరు కూడా రిప్లేస్ చేయలేరు. ఈజ్ ఇర్రిప్లేసబుల్. T20 ఫార్మాట్లో తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ బహుశా ఏ బౌలర్ కూడా చేయలేడు. కాబట్టి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎవరు అంటే జస్ప్రీత్ బుమ్రా. సో తను ముంబై ఇండియన్స్కి ఉండడం చాలా పెద్ద ప్లేస్ హార్దిక్ పాండ్యాకి. ఐ థింక్ ఈజ్ అ సేవియర్ ఫర్ హిమ్.
అండ్ మీరు ఒకవేళ ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, T20స్లో రోహిత్ శర్మ వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, శాంట్నర్ వాళ్ళు రన్నర్స్ అప్ వచ్చిన క్యాప్టెన్ వాళ్ళ టీంలో ఉన్నాడు. ఆ ముగ్గురును పెట్టుకొని కూడా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ చేస్తున్నాడు. తనకి ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ యాడ్ అవుతుంది. ఎలా అయితే వాళ్ళ ముగ్గురు ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ముంబై ఇండియన్స్ దగ్గర స్ట్రెంగ్త్ బోలెడ్ ఉంది. మీరు ఆఫ్ ద ఫీల్డ్ కూడా చూసుకుంటే కైరన్ పోలార్డ్, సచిన్ టెండూల్కర్, యూ నేమ్ ఇట్, ఎవ్రీ స్టార్ కూడా ఉంటాడు ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్లో. మహేలా జయవర్ధన్ అని మళ్ళీ తీసుకురావడం జరిగింది యాజ్ కోచ్గా. ఈస్ గాట్ అ గుడ్ రికార్డ్ విత్ ముంబై ఇండియన్స్ కాబట్టి. సో స్ట్రెంగ్స్ అయితే అవి. ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఏంటి ముంబై ఇండియన్స్కి? సో ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే మీ దగ్గర అంత మంచి టీం ఉన్నప్పుడు, మేనేజ్మెంట్ నుంచి ప్రెషర్ ఉన్నప్పుడు, యాజ్ ప్లేయర్స్ మీరు ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా మీ మీద ప్రెషర్ అనేది ఉంటుంది. అండ్ మీరు 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే మొదటి సంవత్సరం హార్దిక్ పాండ్యా లీడ్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ డిజాస్టర్. ముంబై ఇండియన్స్ నుండి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాలేదు. 2వ సంవత్సరం క్వాలిఫై అయ్యారు, బట్ స్టిల్ దే వోంట్ బీ హ్యాపీ విత్ ద రిజల్ట్. ముంబై ఇండియన్స్ అంటే వాళ్ళు ఫైనల్కి వెళ్ళాలి, లేకపోతే కప్పు గెలిచే ప్రయత్నం చేయాలి ఫైనల్స్లో. వాళ్ళు ఫైనల్స్ దాకా వెళ్ళలేదు అంటే ఇట్ విల్ బీ అ ఫెయిల్యూర్ సిరీస్ టోర్నమెంట్ ఫర్ దెమ్ కాబట్టి. సో ప్రెషర్ అనేది ఎప్పుడు ముంబై ఇండియన్స్ మీద ఉంటుంది. అది హార్దిక్ పాండ్యా మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర అంతమంది క్యాప్టెన్స్ ఉన్నప్పుడు కూడా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ ఇస్తున్నారు. మీ దగ్గర ఇండియన్ విన్నింగ్ క్యాప్టెన్ ఉన్నాడు, ఎక్స్ క్యాప్టెన్ కూడా ఉన్నాడు మీకు ఇండియాకి. కాదనుకొని హార్దిక్ పాండ్యాకి ఇస్తున్నారంటే తన మీద ఒత్తిడి ఉంటుంది. సో ఇట్స్ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ హార్దిక్ పాండ్యా. తను డెలివర్ చేయాలి. ఇంకొకటి ఏంటిదంటే కాజ్ ఆఫ్ కన్సర్న్, రోహిత్ శర్మ ఆడుతున్నప్పుడు లాస్ట్ సీజన్ చూసాం తను బెంచ్ మీద కూర్చోవడం, అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడడం. దట్ ఈస్ నాట్ అ గుడ్ సైన్. ఎందుకంటే మీ దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యాని ఫస్ట్ చెప్పాలి, నాకు రోహిత్ శర్మ కావాలి గ్రౌండ్లో, తను ఫీల్డింగ్ చేయగలుగుతాడు, ఈస్ కమ్ ఫిట్టర్. ఈ సీజన్ చూసాము ఫీల్డింగ్ ప్రాబ్లం లేదు. మీరు చాలామంది టీమ్స్ కూడా చూసాం ఒకళ్ళిద్దరు ఉంటారు అంటే అంత ఫాస్ట్గా గ్రౌండ్ కవర్ చేయని వాళ్ళు ఉంటారు, కానీ తన ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్లీ ప్లేలో ఉంటుంది. హార్దిక్ పాండ్యా షుడ్ టేక్ దట్ కాల్. రోహిత్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్లు అయితే పెట్టొద్దని నా అభిప్రాయం. అదే ఒకవేళ చేస్తే ఇట్ విల్ బీ అ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ముంబై ఇండియన్స్ అని నాకు అనిపిస్తుంది. సో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ విల్ బీ టెస్టెడ్ ఈ సీజన్. ముంబై ఇండియన్స్ ఫైనల్కి రాలేదు అంటే ఐ థింక్ వాళ్ళే బ్లేమ్ చేసుకోవాలి. ఇంత టీం పెట్టుకొని కూడా మీరు ఫైనల్స్ రాకపోతే ఇట్ విల్ బీ అ డిజాస్టర్ సిరీస్ టోర్నమెంట్ ఫర్ దెమ్. మరి ఆల్ ఇంపార్టెంట్ ప్లేయింగ్ 12 ఏముండాలి ముంబై ఇండియన్స్కి? సో ప్లేయింగ్ 12 వాళ్ళ ఫారెన్ ప్లేయర్స్ని పిక్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే 8కి 8 అందరు కూడా మ్యాచ్ విన్నర్సే. ఇందాక మాట్లాడుతున్నట్టు ఇండియన్స్ దే సెలెక్ట్ ఫర్ దెమ్సెల్ఫ్. ఇండియన్స్ చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, తిలక్, సూర్య, హార్దిక్, బూమ్రా, చాహర్, దే సెలెక్ట్ ఫర్ దెమ్సెల్ఫ్. వాళ్ళు ఆటోమేటిక్ టీంలోకి వచ్చేస్తారు. సో స్టార్టింగ్ నుంచి చూస్తే డికాక్ ఆడతాడు, రికిల్టన్ ఆర్ డికాక్ ఆ చాయిస్ మధ్యలో నేను డికాక్కి వెళ్తున్నాను. సో డికాక్ అండ్ రోహిత్ శర్మ, తిలక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమందీర్ చాలా క్రూషియల్ ప్లేయర్. ఎందుకంటే ఆ ఫినిషింగ్ టచెస్ ఎట్లా ఇస్తాడో అందరికీ తెలిసిందే. సో తను ఆడతాడు. విల్ జాక్స్ అట్ నంబర్ 7. రూథర్ఫర్డా విల్ జాక్సన్ అని చూస్తే రూథర్ఫర్డ్ కొంచెం మీద ఆడతాడు, అట్ నంబర్ 4, నంబర్ 5 ఆడతాడు నార్మల్గా వెస్టిండీస్కి. కానీ అక్కడ ఆడే ప్లేయర్స్ ఉన్నారు ముంబై ఇండియన్స్కి. అట్ 7 చూసుకుంటే విల్ జాక్స్ T20 వరల్డ్ కప్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు కాబట్టి ఐల్ కీప్ విల్ జాక్స్ అట్ నంబర్ 7. తను ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. శాంట్నర్ అట్ నంబర్ 8. బ్యాటింగ్ డెప్త్ చూడండి, శాంట్నర్, చాహర్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో నంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉంది. ట్రెంట్ బోల్ట్ అట్ నంబర్ 10 అండ్ బూమ్రా అట్ నంబర్ 11. ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు స్పిన్నర్ కావాలనుకుంటే మయాంక్ మార్కండే ఉన్నాడు. ఒకళ్ళు మీడియం పేస్ కావాలనుకుంటే శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు. వేరే ఆప్షన్స్ కూడా చాలామంది ఉన్నారు, రిజార్ ఉన్నాడు. సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి ముంబై ఇండియన్స్కి. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఫస్ట్ 11 చూస్తే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మీ బ్యాటింగ్ డెప్త్ ఉంది, బ్యాటింగ్ ఫైర్ పవర్ ఉంది. వాంకడేలో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసాం, హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి డెఫినెట్లీ. సో ఇట్ విల్ బీ అన్ అన్బిలీవబుల్ టోర్నమెంట్ లాగా అనిపిస్తుంది. అన్ని టీమ్స్ కూడా ఫైర్ పవర్ ఉంది. అలానే ముంబై ఇండియన్స్ విల్ బీ టాప్ ఆఫ్ ద ట్రీ ఫైర్ పవర్ విభాగంలో. అండ్ ఆన్ పేపర్ చూసుకుంటే దే ఆర్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద కాంపిటీషన్, దాంట్లో డౌట్ లేదు. లాస్ట్ సెగ్మెంట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు? ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా. ఇందాక మాట్లాడుతున్నట్టు బ్యాటింగ్ బౌలింగే కాదు, తన క్యాప్టెన్సీ కూడా స్పాట్ లైట్లో ఉంటుంది. తను ఎలా క్యాప్టెన్సీ చేస్తాడు, ఎలా టీంని హ్యాండిల్ చేస్తారు. మీ దగ్గర సూపర్ స్టార్స్ ఉన్నప్పుడు వాళ్ళని అందరినీ కలిసి జెల్ చేసి ఎలా అలైన్ చేస్తాడు, ఎలా టీంని ఫామ్ చేసుకుంటాడు, వాళ్ళ ముందుండి ఎలా నడిపిస్తాడు. సో దట్ విల్ బీ ద క్వశ్చన్ ఫర్ హార్దిక్ పాండ్యా. అది చేయగలుగుతాడా లేదా? ఆ టెస్ట్ థర్డ్ సీజన్లో అయినా పాస్ అవుతాడా? ఫస్ట్ 2 సీజన్స్లో
మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ వచ్చాడు. ఇంకా ఎదగడం కాదు, ఫైనల్ డెస్టినేషన్కి చేరాలి. అందుకనే హార్దిక్ పాండ్యా ఈజ్ అ ప్లేయర్ అండ్ ద లీడర్ టు వాచ్ అవుట్ ఫర్. ఇంకా ముంబై ఇండియన్స్ సూపర్ హీరోస్ గురించి ఈసారేమో నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో పోల్చాను, లాస్ట్ వీడియోలో సూపర్ హీరోస్తో పోల్చాను. ఆ వీడియో చూసేయండి, ఇక్కడ లింక్ అయితే మీకు పెడుతున్నాను, మీరైతే ఆ వీడియో చూసేయండి, ఎంజాయ్ చేయండి. సో ముంబై ఇండియన్స్ ఎక్కడ ఫినిష్ అవుతుంది మీరైతే కమెంట్స్లో చెప్పండి. నా అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఆన్ పేపర్. లెట్స్ సీ వేర్ దే ఫినిష్. నెక్స్ట్ వీడియో ఆర్సీబీ అండ్ విరాట్ కింగ్ కోహ్లీ వచ్చేస్తున్నాడు కాబట్టి స్టే ట్యూన్డ్.